హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఈరోజు చూసుకున్నట్లయితే స్టార్ హీరో, టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ, ప్రియా భవానీ శంకర్ ఇద్దరు కూడా జంటగా నటించి బేబీ నక్షత్ర రవితేజకు కూతురుగా నటించినటువంటి ఇరుముడి చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటువంటి నేపథ్యంలోనే మీడియాతో చిట్ చాట్ నిర్వహించింది బేబీ నక్షత్ర. మరి ఈ సినిమా గురించి, ఈ సినిమాలోని తన క్యారెక్టర్ గురించి, తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర అంశాలనైతే ఆ బేబీ నక్షత్ర పంచుకోవడం జరిగింది. మరి శివ నిర్వాణ దర్శకత్వం వహించినటువంటి ఈ మూవీ డైరెక్టర్ తనను ఏ విధంగా సెలెక్ట్ చేశారు అని బేబీ నక్షత్ర మీడియా ముఖంగా చెప్పినటువంటి అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే తన సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ 6 సినిమాలు చేశాను. తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఇదే ఫస్ట్ మూవీ. అటు రవితేజ కానివ్వండి, ప్రియా భవానీ శంకర్, రవితేజగా నా తండ్రిగా, ప్రియా భవానీ శంకర్ తల్లిగా చాలా బాగా చూసుకున్నారు నన్ను. చాలా స్నేహంగా ఉండేదాన్ని, చాలా బాగుండేది నాకు. శివ నిర్వహణ కూడా నా పైన చాలా ఇది చూపించారు అంటూ బేబీ నక్షత్ర పలు కీలక అంశాలు చెప్పడం జరిగింది. 6 సినిమాలు తను సినీ కెరీర్ లో 6 సినిమాలు చేయగా తెలుగు, తమిళ, మలయాళంలో నటించాను. ఇటు చూసుకున్నట్లయితే ఇన్స్టా రీల్స్ చూసి, నేను చేసినటువంటి ఇన్స్టా రీల్స్ చూసి శివ నిర్వహణ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి శివ గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది అంటూ బేబీ నక్షత్ర చెప్పడం జరిగింది. మనం గతంలో కూడా చూసాము, ఏదైతే ఇన్స్టా రీల్స్ తోటి ఫేమస్ గా అయినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, ఈవెన్ ప్రభాస్ సినిమాలో ఇమాన్యువల్ కి ప్లేస్ వచ్చింది కూడా ఇన్స్టా రీల్స్ లో. ఆమె చేసేటువంటి డాన్స్ ఇన్స్టా రీల్స్ లో విపరీతంగా వైరల్ అయినటువంటి ఇమాన్యువల్ కూడా ఆఫర్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. మరి ఇప్పుడు బేబీ నక్షత్ర కూడా శివ గారు ఇన్స్టా రీల్స్ లో చూసి తనకు ఈ ఆఫర్ ఇచ్చారని చెప్పి బేబీ నక్షత్ర చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో మణికంఠ అనే క్యారెక్టర్ ని నేను పోషిస్తున్నాను అని చెప్పి ఆమె చేశారు. ఇప్పటికే ఇరుముడి సినిమాపై భారీ అంచనాలు ఉండగా తన క్యారెక్టర్ నేమ్ రివీల్ చేసి ఇంకా ఈ సినిమాపై అంటే ఫస్ట్ డే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే విధంగా మణికంఠ అనే క్యారెక్టర్ ని చేశానని చెప్పడం జరిగింది. రవితేజ, ప్రియా భవానీ శంకర్ ఇద్దరు కూడా తనతో చాలా స్నేహంగా మెలిగేవారని చెప్పి పాప చేసినటువంటి కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాను నటించినటువంటి చిత్రాలను చూసుకున్నట్లయితే శివరాజ్ కుమార్, పృథ్వీ సుకుమారన్, అదే విధంగా ఇప్పుడు రవితేజ లాంటి స్టార్ హీరోలందరితో కూడా తాను సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి బేబీ నక్షత్ర చెప్పుకుని వచ్చింది. మరి ఇటీవల కాలంలో సినీ ప్రేక్షకులందరూ కూడా, సినీ లవర్స్ అందరూ కూడా బేబీస్ క్యారెక్టర్స్ కి ఏ విధంగా ముగ్ధులవుతున్నారో మనం అందరం చూస్తున్నాము. హాయ్ నాన్న సినిమాలో చూసుకున్నట్లయితే బేబీ కియారా కూడా ఏ విధంగా అట్రాక్ట్ అయ్యారో, అమ్మాయి నటన కానివ్వండి, వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి ఇప్పుడు బేబీ నక్షత్ర 7వ తరగతి చదువుతూ కూడా ఇటు సినిమాల్లో రాణిస్తుంది. మరి దీని అంతటికి కారణం నా పేరెంట్స్, అదే విధంగా టీచర్స్ ఇచ్చినటువంటి సపోర్టే అంటుంది బేబీ నక్షత్ర. మరి బేబీ నక్షత్ర పంచుకున్నటువంటి విషయాలతో మరికొందరు కూడా సినిమాకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఇరుముడి మూవీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.